నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది, చెన్నై నుంచి ఇలా వస్తున్నాడు. ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కాదే, నేను లైఫ్లో ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడివేడిగా. ఆపం, విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా, బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ, కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది ఒక వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది. నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 మినిట్స్ పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు. భలే ఉంది ఆ ఫిల్మ్. చాలా గట్టిగా టచ్ అయింది అది, ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బ్యూటిఫుల్లీ, అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది, ఇట్స్ సంతోష్ డైలాగ్ అది. నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పాయిల్ నాశనం చేయలేదనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది. వాళ్ళిద్దరు మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా, ఆపి ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది. పాప అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా, వెరీ వెల్ రిటర్న్. ఇది చాలా చాలా రోజులు, వీక్స్, మంత్స్ ఉంటుందేమో నాకు తెలిసి ఈ ఫిల్మ్. అండ్ నాకు అజయ్ చెప్పాడు, సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది కొంచెం చేయాలి, ఓ డాన్స్ పెట్టాలి అది అంటే, సంతోష్ వాజ్ వెరీ అటమెంట్, లైక్ లేదు మన ఇలా అనుకున్నాం, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్, ఇది మనం నమ్మాం, అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో. దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు. సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం. సో నువ్వు ఎలా, మనం ఇది నమ్మావు ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎలా నమ్మావు? అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న, ఆడియన్స్ డిజర్వ్స్ ఆర్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అన్న. అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని నా నమ్మకం అన్న. అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా. నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు, కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న. ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ, ఈ క్యారెక్టర్లు, ఈ పాత్రలు ఒక 20 years నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న. సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనెస్టీ సినిమాలో కనపడాలనేది నా కోరిక. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, చెప్తారు మధ్యలో, లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఎలా చేయాలి, నువ్వు డాన్స్ చేయాలి, ఇక్కడ మాస్ ఫైట్ అని చెప్తారు కదా. మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు? నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఆ ఫైట్ ఇస్ నాట్ ఎ జోక్. అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు. I had a great team, I had a great director. Yeah, that's all okay, I understand, but why so strong? అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్గా నమ్మావు? ఆ కథకి ఇలాగే ఉండాలి, డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు, మధ్యలో ఎందుకు డివైట్ అవ్వడం, అలా కావాలని ఫైట్ చేయడం, ఇట్స్ వెరీ గుడ్. అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే. లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం వల్ల. ఇక్కడ అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.
ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ గా, అంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే అస్సలు దాన్ని దాన్ని ఒక 10,000 టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని. ఎంత క్లాసిక్ గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు ద డైరెక్టర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ రిస్కీ షాట్ కదా, ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా టెన్షన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎండ్ షాట్ కదా. అదే హ్యాట్స్ ఆఫ్, ఎండ్ షాట్ హ్యాట్స్ ఆఫ్. బట్ ద వే హి యాక్టెడ్, ద గర్ల్ యాక్టెడ్ సో వెల్, సటిల్ గా, చాలా వెరీ గుడ్. యు డిడ్. Thank you so much. So big lover of your work. ప్లాట్ఫామ్ దగ్గర సీన్ చాలా బాగా చేసావా, క్రయింగ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అన్న. చెప్పాడు అజయ్, అసలు నీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా అలా చాలా బాగా చేసావు. అసలు ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో. ఎలా ఏమనుకుని చేసావు అలాగా? అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన అమ్మాయి, లవ్ చేసాం, తన వల్లే నా లైఫ్ మారింది. ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో. అండ్ ఒక 4 రోజుల నుంచి కనపడలేదు. ఫోన్ రావడం హాస్పిటల్కి పరిగెట్టాను. హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్, ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు, సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్. అసలు అది అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి, చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్, మీరు అందంగా ఏడవద్దు సార్, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి. ఒక షాట్ చేసాం అన్న ఫస్ట్, తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్, హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే తెలియకుండా ఒక ఆర్టిస్ట్గా ఒక అలవాటు ఉంటుంది కదన్నా. అండ్ నాకు అక్కడ మనోడు తెగ నచ్చాడు అన్న. అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ సమ్వేర్. దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్, ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్, ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్, it became easy for me anna. And it was it was difficult but I had a great team. ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాకు డింగని వచ్చింది వాటర్. అదొకటి. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు, కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. కేరళ ఎపిసోడ్ ఇది కట్, ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది, ఇక్కడేమో చాలా ఒక సింపుల్ గా ఉంటది, అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్. ఐ డోంట్ టెల్ ఇట్. మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. బికాస్ దర్ సో మచ్ లవ్ ఇన్ ద డైలాగ్, ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ, Valentine's, love is in the air. మీకు లవ్ అంటే ఏంటి? పర్సనల్ క్వశ్చన్ కదా. సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీ. ఐ థింక్ లవ్ ఇస్ యువర్ మూవీ 100%.